అంటే అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి పార్టీ ఏమన్నా డ్యామేజ్ అయిందంటారా, ఏమన్నా దెబ్బతిందా? లేదండి, ఈ ఒక్క విషయంతో రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో, మెయిన్గా తెలంగాణ పీపుల్ ప్రజల్లో మాత్రం ఒక హీరోలాగా మంచిగా ఎదిరించి సినిమా ఇండస్ట్రీ అయితేంది, ఏందనేది చూసి ఉన్న విషయం నిక్కచ్చగా చెప్పారు అసెంబ్లీలో. ఆయన డెసిషన్కి మెచ్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి కొంచెం ప్రతిష్ట పెరిగింది అనుకోవచ్చు అంటారా? పెరిగిందండి. ప్రజెంట్ పర్టికులర్ టాపిక్ మీద అయితే పెరిగింది. బాగుంది, ఆయన డెసిషన్ అయితే బాగుంది. సినిమా రేట్లు నేనున్నంత వరకు ఆయన పర్టికులర్ నొక్కి చెప్పారు, నేనున్నంత వరకు ఎలాంటి బెనిఫిట్ షోస్ లేవు, ఎలాంటి టికెట్ ప్రైస్ హైకింగ్స్ లేవు అని చెప్పేసి పర్టికులర్ బల్లగుద్ది చెప్పడం అనేది అప్రిషియేటబుల్. అసలు అంటే ముందు మళ్ళీ మారే ఛాన్స్ ఉందంటారా? ఆయన బెనిఫిట్ షోస్ మళ్ళీ ఒక అవకాశం ఇస్తారంటారా ఇండస్ట్రీ కోసం? ఏమో, ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్స్ ఒక వినమ్రులుగా వెళ్ళి, ఒక రిక్వెస్టింగ్ వేలో వెళ్ళి, సిచ్యువేషన్స్ ఎండ్ టు ఎండ్ ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి మాకు, మేము ఇట్లా ఖర్చు పెట్టాము, ఎండ్ ఆఫ్ ది డే మాకు ఇంత లాభము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఖచ్చితంగా మీ నుంచి ఈ సపోర్ట్ కావాలని అంటే దానికి ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలో ఒక ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేసే గవర్నమెంట్ అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ ఇస్తే కనుక, ఇవ్వకపోవడం అనేది ఒక మంచి విషయము. ఒకవేళ వాళ్ళ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు, సామాన్యమైన మనుషులం మనము. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరి రెమ్యూనరేషన్ ఎంత, మనకి కొన్నిసార్లు డబల్ రీషూట్ చేయాల్సి వస్తుంది, రీలొకేషన్స్ ఎక్కువ, డబల్ ఛార్జెస్ ఎక్కువ అవుతుంటాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో కాస్ట్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంటుంది. సో అట్లాంటి సమయాల్లో వీళ్ళు కూడా, ఇండస్ట్రీ వర్గాలు టికెట్ ప్రైసింగ్ హైకింగ్ కూడా రిక్వెస్ట్ చేస్తుంటారని నేను అనుకుంటున్నా. అట్లాంటి టైంలో వాళ్ళ కన్సర్న్స్ ఏమున్నాయో ప్రభుత్వానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము, కన్సిడర్ చేయండి అని అడిగితే మాత్రం ఎవరు ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా కన్సిడర్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఓకేనైతే ఓవరాల్గా దీనివల్ల నష్టపోయింది ఎవరు, బెనిఫిట్ అంటే కొంచెం ఓవరాల్గా నష్టపోయిందంటే ప్రజలే అండి. ఇప్పుడు అక్కడికి వచ్చిన ఆ రోజు సంధ్య థియేటర్కి ఓన్లీ ఫ్యాన్స్ కాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న 10 థియేటర్స్ పబ్లిక్ అందరు ఒకసారి క్రౌడ్ గ్యాదరింగ్ అయ్యి తొక్కి అట్లా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ఇట్లాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్ బయటకు వస్తున్నప్పుడు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ప్రోటోకాల్ అనేది ఫాలో కావాలి. పోలీసులు కూడా అలర్ట్గా ఉండాలి. అక్కడ లిమిటెడ్ పోలీసులే ఉన్నారు. ప్లస్ బన్నీ అల్లు అర్జున్ ప్రైవేట్ బౌన్సర్స్ కూడా కొంచెం ఎక్కువ తోపులాట చేయడము. అక్కడికి వచ్చిన యూత్ ఫ్యాన్స్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలంటే ఏం చెప్తారంటే ఇలాంటివి జరుగుతాయని అంటే లేడీస్ని వీళ్ళు కాపాడాల్సిన పరిస్థితి ఉందంటారా? అంటే ఇప్పుడు అక్కడ వ్యూవర్స్ని, పబ్లిక్ అందరినీ బ్లేమ్ చేయలేము. కొంతమంది ఉంటారు క్రౌడ్, ఒక 50 మెంబర్స్ వాంటెడ్గా వచ్చి కొంచెం ఫ్యాన్స్ అయినప్పటికీ కాకపోయినప్పటికీ కొంతమంది ఒక 50-100 పీపుల్ అన్నెసెసరీ థింగ్స్ చేస్తుంటారు. కావాలని హీరోయిన్ని టీజ్ చేయడం లాంటివి, ముట్టుకోవాలని ట్రై చేయడము, ఒకవేళ అల్లు అర్జున్ని పట్టుకోవాలని ఏదో సునకానందం పొందుతుంటారు. అట్లాంటివి వాళ్ళ వల్లనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. వాళ్ళని చూసినప్పుడు బౌన్సర్స్కి కానీ పోలీసుకి కానీ ఎక్కువ కోపం వస్తుంటుంది. వీళ్ళని హీరోయిన్ ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్లో బౌన్సర్స్ వాళ్ళని గట్టిగా నెట్టేయడం, వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళ మీద పడడం, వాళ్ళు కింద పడడం వల్ల వెనకాల వాళ్ళు ముందల వాళ్ళు అందరు కలిసి మధ్యలో పడిపోయిన వాళ్ళని చూసుకోకపోవడము, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అండి.